అసాధ్యం అనుకున్న స్వరాష్ట్రాన్ని సుసాధ్యం చేసిన మేధావి, మాటనే ఈటగా మలిచి ఢిల్లీ పీఠాన్ని కదిలించిన పోరాట యోధుడు, 60 ఏళ్ల ఆకాంక్షను నిజం చేసిన తెలంగాణ వీరుడు గాయన్నే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 2001లో డిప్యూటీ స్పీకర్ పదవికి టీడీపీకి రాజీనామా చేసి ఒక్కడే సింహంలా కదిలేండు. తెలంగాణ వస్తేనే మన బతుకులు మారుతాయని నూరిపోసి 2009లో ప్రాణాలకు తెగించి చేసిన నిరాహార దీక్ష దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ముఖ్యమంత్రిగా తెలంగాణకు కొత్త దిశ చూపించిండు. రైతు బంధు, మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు, ఆసరా పెన్షన్ల వంటి విప్లవాత్మక పథకాలతో స్వరాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్ గా నిలిపింది. ఆయన గాని తెలంగాణ యాసలో మాట్లాడితే జనం మైమర్చిపోతారు. అరే మళ్ళీ సీఎం పెట్టారా భయ్, యాడికెళ్ళి మోపోయినరా మీరు? బుద్ధి లేదా? ఆగు, ఏమైనా లుబాబీ ఆగు, వద్దంటే మళ్ళీ ఏందండి ఇవాళ రాజశేఖర వాళ్ళు అది మనోడేనా? సాహిత్యము, చరిత్రపై పట్టున్న మేధావి, విమర్శలకు తనదైన శైలిలో సమాధానమిచ్చే రాజకీయ చతురుడు ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖరుడు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన ఒక ఉద్యమ సింహం. కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. నోబడీ కెన్ వైప్ ఇట్ ఆఫ్. అండ్ కేసీఆర్ ను తగ్గిస్తాము అనుకుని చాలా ప్రయత్నాలు చాలా మంది చేసి భంగపడి విప్లవం అయిపోయినారు. నవ తెలంగాణ నిర్మాత. జై తెలంగాణ, జై జై తెలంగాణ.